హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? మేము కూడా పర్లేదండి. మాకున్నంతలో బాగానే జరుపుకున్నాము. ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. అటు అమ్మ వాళ్ళ ఇంటికి, ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. మేమున్న దగ్గరనే మాకున్నంతలో ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ, అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. 2025 కన్నా 2026వ సంవత్సరం చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోయేటట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే జనవరి రావడం, సంక్రాంతి కూడా అయిపోవడం అయితే జరిగింది. రోజులు చూస్తుంటే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదా. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఏవో చెయ్యాలని కోరికలు, ఆశలు, కానీ అవన్నీ చేస్తామా చెయ్యమా అనే ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చేయబోయి ఇంకేదో జరగడము, ఒకటనుకుంటే ఇంకొకటి అవ్వడము, ఇలాంటి కన్ఫ్యూజన్తో కూడా ఒక చిన్న హోప్ ఉందంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ వల్లనే. ఎందుకంటే మన ఛానల్ 1000కి దగ్గరగా ఉంది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అందుకోసమే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. లైక్ చేయడం, అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో, లేకపోతే ఫర్దర్ నేను ఎలాంటి వీడియోలు చేయాలో నాకు చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది భోగి రోజు నేను వేసుకున్న ముగ్గండి. నాకున్న చిన్న ప్లేస్లో ఇలా చిన్నగా అయితే వేసుకున్నాను. భోగి రోజు మనము చాలామంది పాలు అనేది పొంగిస్తారు కదా, అందుకని ఇక్కడ చిన్న కుండ వేసుకొని, అదేనండి కుండ డ్రాయింగ్ వేసుకొని పాలు పొంగుతున్నట్టు ఇలా వేశాను. ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో తులసమ్మ దగ్గర కూడా అలా పెట్టేసుకున్నాను. చూసారా, 2 చెడుకు గడ్డలు, అలాగే సూర్యుడు, మనకి పాలు పొంగుతున్నట్టు ఇలా కుండ, కింద వచ్చేసి ఒక ఫ్లవర్, అదేనండి పువ్వు వేసుకున్నాను. ముచ్చటగా అనిపించింది. భోగి రోజు మనము గొబ్బెమ్మలు పెడతాం కదా, గొబ్బెమ్మలు పెట్టడానికైతే నేను పడ్డ తిప్పలు అంత ఇంత కాదండి. ఎందుకంటే సిటీలో ఆవు పేడ దొరకడం చాలా కష్టము. ఇంట్లో ప్రతి శుక్రవారం ధూపం వేసుకోవడానికి ఎప్పుడో తెచ్చుకున్న ఆవు పిడకలు ఉంటే వాటిని నీళ్ళల్లో నానబెడితే ఒక 1 అవర్కి అది కొంచెం మెత్తగా అయింది. దాన్ని అప్పుడు గొబ్బెమ్మగా 2 చేసి ఇలా నవధాన్యాలు వేసుకొని, నవధాన్యాలు కూడా ఇంట్లో ఉన్న మినుములు, పెసర్లు, బియ్యంలో వస్తాయి కదా మెరుగులు, అవన్నీ కలిపి ఇలా నవధాన్యాలుగా వేసుకొని గరక ఇంటి దగ్గర చెట్లల్లో ఉంటే తెచ్చి పెట్టుకొని పువ్వులతో, అక్షంతలతో మంచిగా గొబ్బెమ్మను అలంకరించుకొని పూజ చేసుకున్నాను. సో భోగి రోజు వచ్చేసరికి చాలామంది నువ్వుల లడ్డూలు, అంటే నువ్వులతో చేసుకున్న పిండి వంటకాలు కానివ్వండి అలాంటివి తింటూ ఉంటారు. సో మా సైడు, అంటే మా అత్తగారింట్లో భోగి రోజు మా అత్తమ్మ ప్రతి సంవత్సరం చేసేది. సో నేను కూడా అలాగే చేస్తున్నాను. కంపల్సరీ కలగూరగాయలు, అంటే అన్ని కూరగాయలు కలిపి ఒక కర్రీ చేసుకుంటాము. అలాగే నువ్వుల రొట్టెలు అంటే బియ్య పిండిలోనే నువ్వులు, అంటే బియ్య పిండితోని రొట్టె చేసుకొని ఆ రొట్టెకి అంతా నువ్వులు అద్దుకోవడము, లేకపోతే పిండిలోనే కలుపుకొని అనేది రొట్టె అని చేసుకుంటారు. ఇంతకుముందు అంటే మేము చిన్న ఉన్నప్పుడు సజ్జ రొట్టెలు చేసేవాళ్ళు. సజ్జ రొట్టెల పైన నువ్వులు అద్ది పెట్టేవాళ్ళంట, అంటే మా వారు చిన్న ఉన్నప్పట్లో. సో ఇప్పుడు సజ్జలు తక్కువ అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య చాలామంది సజ్జ రొట్టెలు తింటున్నారు. అది సజ్జ రొట్టెలు చాలా వేడి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు అంటే సంక్రాంతి టైంలో చలి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సజ్జ రొట్టెలు, నువ్వులు తింటే మంచిదని చెప్పి చేసేవాళ్ళు. సో అదే ఆచారంగా వచ్చేసింది. అందుకనే ఇంట్లో కలగూరగాయలు, ఇలా బియ్యము, నువ్వుల రొట్టె అయితే చేసుకున్నాము. భోగి రోజు మా పిండి వంట ఇదే స్టార్ట్. సో చాలా అంటే చాలా బాగైంది ఆ రోజు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి కనుమ పండుగ కదా. కనుమ రోజు మాత్రం ఇలా వేసుకున్నాను ముగ్గు. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ సిటీలో వచ్చేసి నైటే ముగ్గులు వేసేసుకుంటారండి. అది న్యూ ఇయర్కి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి. సో అలాగే భోగి రోజు కూడా ఒకరోజు ముందే వేసేసుకున్నాము. సో నేనైతే వీడియోలో వెయ్యలేదు, అసలు నేనైతే కిందికి వెళ్ళలేదు. మా ఇంటి ఓనర్స్ వాళ్ళే వేసుకున్నారు. నెక్స్ట్ డే అయితే కనుమ కోసం ముగ్గేద్దామని చెప్పి భోగి రోజు నైటే వెళ్ళాము. అసలు ఎంత వర్షం పడిందో. మేము ముగ్గేసాము, సగం ముగ్గైంది, ఒకటే వర్షం. చూసారా, ముగ్గులు అందరి పోయాయి. మా ముగ్గు కూడా ఇన్కంప్లీట్ అన్నట్టు, కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ డే వేద్దాం అనుకున్నాము కానీ వేయలేకపోయాము. ముగ్గంతా
కొంచెం ఇదైపోయింది. సారీ అండి, భోగి తర్వాత సంక్రాంతి కదా, నేను కనుమ అని మెన్షన్ చేశాను ఇక్కడ. సో సంక్రాంతి రోజైతే ఇలా ముగ్గులు పెట్టుకున్నాము. నేను కూడా ఇంటి ముందు ఇలా తామర పువ్వు అయితే వేసుకున్నాను. ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇదైతే నైట్ వచ్చేసి అందరూ కింద నెక్స్ట్ డే మనము కనుమ రోజు రథం ముగ్గేస్తాం కదా, అందరూ రథాలు అయితే వేస్తున్నారు. నేనైతే వెళ్ళలేదండి కిందికి మళ్ళీ, ఎందుకంటే లేక వెళ్ళినందుకు వర్షం అయితే పడింది. పాపం మళ్ళీ వెళ్ళి ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అన్నట్టు నేను వెళ్ళలేదు. సో నేనైతే ఇలా కనుమ రోజు ఇంట్లో పూజ అయితే చేసుకుందామని గడప దగ్గర అయితే గడపను కడుగుతున్నాను. సో మనకి కనుమ వచ్చేసి శుక్రవారం అయింది కదా. సో శుక్రవారం మీకు తెలిసిందే, ప్రతి శుక్రవారం నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. సో అందుకని కనుమ రోజు అయితే ఇలా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసుకున్నాం కూడా ఇలా గడప దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అదేనండి గడప కడిగి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, నేను ఈసారి సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదని చెప్తానన్నాను కదా. అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని, ఈసారి ఎందుకో వెళ్ళాలని అనిపించలేదు. సో అందుకనే వెళ్ళలేదు. ఇంకొకటి వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అత్తమ్మ వాళ్ళకు ఇంటికి ఎందుకు వెళ్ళలేదంటే, మామయ్య వయసు ఎక్కువ అండి, తనకైతే హెల్త్ బాగాలేదు. సో మేము వెళ్ళి అక్కడ ఇబ్బంది వాళ్ళకు అని చెప్పి మాత్రమే వెళ్ళలేదు. కానీ అత్తయ్య మాత్రం పిండి వంటలు చేసి మాకు కొన్ని పంపించింది. మీరు అనుకోవచ్చు అంత పెద్దవాళ్ళు ఉన్నారు పండగకి, వాళ్ళతో అందరికీ ఉంటుంది పండగ రోజు మన వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని. సో కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని బిజీ షెడ్యూల్ వల్లనో లేకపోతే సంథింగ్ ఇంకేమన్నా కారణాల వల్ల వెళ్ళడం కుదరకపోవచ్చు. సో అంతేనండి, అందుకే వెళ్ళలేదు. అందరూ పిండి వంటలు పండగకి చేసుకుంటే మేము పండగ తర్వాత చేసుకుంటున్నాము. సో గర్జ చేద్దామని చెప్పి నువ్వులు కొబ్బరి తురిమి పెట్టేసుకున్నాం. గర్జలోకి పల్లీలు కూడా బాగుంటాయని వేయించుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత గుర్తుకొచ్చింది బెల్లం పట్టాలని. ఇలా అయితే అవ్వదని బెల్లాన్ని నా గర్జలు చేయడం ఏమో కానీ ఇన్ని గిన్నెలు వాడాను. ఫస్ట్ చిన్న జార్ చేశాను, ఇందులో అయితే నలగట్లేదు. తర్వాత ఇది ట్రై చేశా, ఇందులో వచ్చేసి ఇది ఇరిగిపోయింది. ఇదిగోండి ఇలా ఇరిగిపోయిందో.
ఇందులో ఎక్కడ పడింది అని చిన్న చిన్న ముక్కలు, అదే ఫస్ట్లోనే తెలిసిపోయింది. ఇంట్లో నలగట్లేదు కదా, అది డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఈ జార్లో చేశాను. అసలు ఇది ఫస్ట్ టైం కాదు గర్జలు చేయడం, నేను చాలాసార్లు చేశాను కానీ ఈసారి ఏందో ఇలా అయిపోయింది. అసలు చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది, గర్జలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. శాస్త్రానికి కడాయి అయితే పెట్టాలంటారు కదా, అందుకని పండగ రోజైతే పెట్టి కొన్ని పూరీలు అయితే చేశాను పిల్లలకి, అది కూడా సంక్రాంతి రోజే. సో తర్వాత గర్జలు చేద్దాం, పాపం పిల్లలకి ఏం చేసినట్లేదు అనుకుంటే గర్జలు నేను ఎప్పుడు చేసేటివే కానీ ఎందుకో ఈసారి అస్సలు కుదరలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో, అంటే గర్జలు చేయడం టైం ఎంత అవుతుందో తెలుసా, అసలు చెప్తే నమ్మరు. 12:30 రాత్రి 12:30కు నేను ఈ గర్జలు చేశాను. ఆల్రెడీ అది గర్జలకు సంబంధించిన అంటే స్టఫ్ ఉంది కదా, అదంతా చేసి పెట్టుకున్నాను. కానీ ఆ మిక్సీ సతాయించడం వల్ల చిరాకేసి ఇక నేను చెయ్యనని చెప్పి ఒక డబ్బాలో స్టోర్ చేశాను, తర్వాత ఎప్పుడన్నా చేద్దామని చెప్పి. ఆ క్లీన్ అంతా చేసుకొని గిన్నెలు తోమేసరికి నాకు చాలా టైం అయిపోయింది, చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే. సో పాపం పిల్లలకు చెప్పాను కదా, ఎన్నో కొన్నన్నా చేద్దామని చెప్పి నిజంగా అండి నలుగురికి 5 చొప్పున 25 గర్జలు మాత్రమే చేశాను నేను. సో అది కూడా రాత్రి 12:30కు నేను చేసి కంప్లీట్ చేసేసరికి 1 అయింది. అంటే మీకు అంత టైం పట్టిందా అంటే, సో కొంచెం స్లోగా చేశాను. అప్పుడే పిండి తడిపి కొంచెం బెల్లం అనేది ఇంకా మనకి బెల్లం బాల్స్ అలాగే ఉంది. సో అలా ఉంటే పిండి అనేది హోల్స్ పడిపోతుంది, అందుకని మెల్లిగా చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకొకటి మనకి ఏదైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా చేస్తాం, చేసేది ఇంట్రెస్ట్ లేనప్పుడు అది ఎంత చిన్న పనైనా చాలా టైం పడుతుంది కదా. సో నాకు కూడా అలాగే జరిగింది. నేను చేసిన గర్జలు ఇవి. ఇప్పుడు ఎకనామికల్గా నా పరిస్థితి అయితే బాగాలేదండి, అందుకని కొంచెం నాకు హెల్త్ అనేది కూడా సపోర్ట్ చేయట్లేదు అంతే. అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. వీడియో కూడా ఇంతేనండి, నా సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరిగాయి ఈ సంవత్సరము. ఉంటాను, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.